హాయ్ గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇది అరకువేల్ మ్యూజియం అండి. చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు తారాబు మ్యూజియం. దానికి ఎలా అనేది చూడండి. రాజు వాటర్ ఫాల్స్, అరకు, పిన్నర్. ఓకే ఓకే గైస్, చూడండి ఒకసారి ఎంత బాగుంది ఇది. దీనికి ఎగ్జాంపుల్ ఏ రూట్లో వెళ్తే అనేది సరే చూడండి. లేకపోతే ఏమో ఐటీడీఏ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్, ఉప్ప ట్రేస్, మోడకొండ తల్లి టెంపుల్, మచ్చిగూడ, విజయ్ సన్ రైజెస్ యాక్టివ్స్. ఓకే 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 నేను ఇక్కడ కూర్చొని అక్కడ ఎక్కడ కేఫ్ ఉంది, అక్కడ తాగుదాంలే. ఎప్పుడు తాగదు. జంతు ప్రదర్శనశాల. గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇదంతా అరకువేల్ మ్యూజియం అండి. చాలా బాగుంటుంది. ట్రైబల్ కల్చర్ని వినియోగించుకొని అప్పట్లో వీళ్ళు ఎలా జీవనం సాగించారు అని దానికి ప్రతిరూపంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బొమ్మలు పెట్టడం జరిగింది. సో చూడండి. గైస్, ఇక్కడ చూడండి, మనవాడు చెట్టు ఎక్కి ఆ చెట్టు కళ్ళు కొండ తీసి కింద ఆమె పోస్తుంది. ట్రైబల్ కల్చర్ అంటారు వాటిని. మీకు తెలియంది కాదు, ఐ నో, బట్ నేను మీకు మళ్ళీ స్వయంగా వివరిస్తున్నాను. సో చూడండి, సేమ్ బొమ్మలాగా పడుకున్నారు బులాలు కూడా. గైస్, చూస్తున్నారు కదా, చాలా చాలా ఎగ్జైటింగ్ ఉంది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం. మేబీ ఫస్ట్ వచ్చినప్పుడు ఇంతలా లేదు, సెకండ్ టైం వచ్చినప్పుడు కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు దేవుళ్ళని పూజించే దేవుడు, ఆదివాసీ దేవాలయం. ఓకేలే గైస్, మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ అప్పట్లో వాడిన పనిముట్లు. విల్లు బాణం, కత్తి, గొడ్డలి. చూడండి, మనోడు వేటాడుతున్నారు. వేటాడే విధానాన్ని ఇక్కడ చూడవచ్చు మీరు. అలా వేటకెళ్ళి ఇలా మన వాళ్ళు ఇలా మోసుకొని జట్టు వేసుకొని వచ్చేవారు. అండ్ వేసుకొని వచ్చిన తర్వాత కూడా ఊర్లో దండయాత్ర పెట్టేవారు. చూడండి ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు గైస్, దీనికి అప్పట్లో వాళ్ళు ఎలా వినియోగించుకునేవారు ఏంటనేది అన్ని పరికరాలు, జీవనోపాధి. చూడండి, రోకల్లో రోళ్ళు అండ్ చేట. ఇది వంట చేసుకునే విధానంలోనే అప్పుడున్న కల్చర్. చూడండి, ట్రైబల్ ఏజెన్సీ అండ్ అరకువేల్ మ్యూజియం. వాళ్ళు కులదైవ ఆధారణ ప్రకారంగా వాళ్ళు ఏ దేవతలకు మొక్కుతున్నారు అనేది ఒకసారి మీరు చూడాలి. ఒకసారి చూడండి. సార్ చూశారు కదా, ఎలుకల ఎర. ఒకప్పుడు ఇప్పుడున్న కల్చర్లోనే అప్పట్లోనే చాలా డిఫరెంట్గా ఉండేది. వీటిని డిప్ప అని పిలుస్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. మన సైడు డిప్ప అంటారు. ఎక్కువగా ఇవి కళ్ళు యూజింగ్ కూడా చేస్తుంటారు. మీరు చూస్తూనే ఉంటారు మేబీ. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి మనిషికి కూడా పిలిచే విధానం బట్టి ప్రతి ఒక్కరు కూడా గౌరవం ఇవ్వాలని వాళ్ళు అప్పట్లో కూడా
గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉంది. బట్ ఇప్పుడు అనేది గౌరవం అనేది ప్రతి మనిషి కొనేది, డబ్బు ఉంటేనే విలువ. చూస్తున్నారు కదా వంట ఎలా చేస్తున్నారు ఏంటనేది. గైస్ ఇక్కడ మనం పండగ జరుపుకునే ముందు విధానాన్ని చూడండి. ప్రతి ఒక్క భావన ఇక్కడ మనకు తెలుస్తుంది. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి దండోరా వేస్తారు కదా, అదే విధానం ఇక్కడ చూపించడం జరుగుతుంది. నృత్య కలాపాల ఒకసారి చూడండి. అప్పట్లో వీళ్ళు ఇలా ఉండేది, ఇప్పుడు కూడా అలాగే ఉంది కానీ బట్ ఇప్పటికన్నా అప్పటికే సంప్రదాయం ఇంకా చాలా బాగుండేది. ప్రతి ఒక్కరు కూడా అరకు మ్యూజియం వచ్చినప్పుడు దీన్ని విజిట్ చేయండి. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా గైస్ ఇప్పుడు చూడండి. అప్పట్లో ఇలా ఉండేది జీవనోపాధి అనేది. అడవికి వెళ్ళి వాళ్ళు తేనె తీయడం, అలాగే పుట్టపొక్కులు దొరికితే తెచ్చుకోవడం. ఒకసారి చూడండి. ఇవి పుట్టపొక్కులు, కుంకుడుకాయలు, సీకాయ, చింతపండు, కాకరకాయ, మామిడి పళ్ళు, సీతాఫలం, రామఫలం. ఎక్కువగా ఇవే తిని జీవనం అనేది సాగించేవారు. చదును చేసే ప్రకారం అప్పట్లో మళ్ళు మనం చేయాలన్నా సరే ఈ విధంగా ఈ పరికరాలతో చేసేవారు. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు వీక్లీ మార్కెట్. ఒకప్పుడు వీళ్ళు జీవనం చేసే విధానంలో మార్కెట్ కూడా ఇలా మార్కెట్కి వెళ్ళి అమ్ముకునేవారు. చూస్తున్నారు కదా గైస్. మనకు కావాల్సిన వస్తువులన్న అవసరాలు ఏదైనా సరే ఇంట్లో చేసుకోవడానికి ఈ విధంగా నులకతాడులు, నులక మంచాల గట్ట చేసుకునేవారు. ఇదిగో చేట గట్ట చూడండి మీరు. అక్కడ బాగా చూడొచ్చండి. ఇది ఒక ఇల్లు రూపంలోనే వాళ్ళు ఇలాగ చేశారు. నేను వస్తున్నాను అని చెప్పి అలా ఆవిడకి పిలిస్తే అలా ఆవిడ గుమ్మ నుంచి తొంగి చూస్తుంది చూడండి. మన తాత గింజలు గట్ట ఎక్కువగా తెచ్చాడు. గైస్ చూడండి, ఇది అప్పట్లో పెళ్లి చేసే విధానం, సంప్రదాయాల గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడైతే ఎప్పటికప్పుడు ఎవరికాళ్ళు లేచిపోవడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అప్పుడు కల్చర్ లేదు. గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకప్పుడు మన స్త్రీలు దూరంగా వెళ్ళి కాలువలో, వాగుల్లో నీళ్ళు తెచ్చుకొని ఇలా బిందులు ఒకదానికొకటి దొంతులు వేసుకుని వచ్చేవారు. ఇప్పుడు మన ఇంటింటికే కొలాయి. గైస్ మనం ఇప్పుడు వేరే దగ్గరికి వచ్చాం. ఒకసారి చూడండి. అప్పట్లోని పెద్దల తీర్పు ఇలా ఉండేది. అతను గ్రామ పెద్ద, ఇతను గ్రామ చిన్న, అతను నిందితుడు. ట్రైబల్ కల్చర్లో ఈ యొక్క పరికరాలు ఇవన్నీ వినియోగించుకొని అప్పట్లో జీవనోపాధి అనేది చేసేవారు. చూడండి ఎంత బాగున్నాయో. అప్పట్లో మన పూర్వీకు పెద్దలు చేపలకి వెళ్ళి ఇవి పట్టుకెళ్ళి చేపలు పట్టేవారు. ఇప్పుడు మన ఇంటింటికే చేపలు వచ్చేస్తున్నాయి కాబట్టి నో ప్రాబ్లం. గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అప్పట్లోనే పెద్దలు పూర్వీకులు మెడహారాలు పెట్టుకునే రూపాయి దండలు, పావుల దండలు, ₹10 దండలు అన్నీ ఇక్కడ మనం చూడవచ్చు. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఒకసారి మీరు చూడండి. లేడీస్ పెట్టుకునే విధానాన్ని, అప్పుడు చెవితాళీలు, చెవితాళ్ళు అండ్ పట్టీలు అవన్నీ ఒకప్పుడు ఇలా ఉపయోగించుకొని ఉండేది. ఇప్పుడు కూడా మేబీ ఉంది. అప్పుడు సంప్రదాయాలు వేరే కాబట్టి మ్యూజియంలోనే అంతరించిపోకుండా ఉండాలని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవి వడ్డానాలు, లేడీస్కి పెట్టుకునే వడ్డానం. ఇప్పుడు అయితే బంగారంతో ఎక్కువగా వస్తున్నాయి, అప్పుడైతే తక్కువ కాబట్టి మనం చెప్పక్కర్లేదు. చూడండి గైస్, మ్యూజియంలో ఇవి కూడా చాలా చక్కగా బాగున్నాయి. అన్నయ్య గారు గైస్ చూస్తున్నారు కదా, లేడీస్ బ్యాగ్ చాలా ఉన్నాయి, చాలా బాగున్నాయి, అరుదైనవి, ఎంతో చక్కగా ముచ్చటగా చాలా చూడడానికి చాలా బాగున్నాయి. ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. సరే గైస్ ఒకసారి చూడండి, చాలా బాగున్నాయి. ఇవన్నీ చెక్కతో చేసిన పరికరాలు ఎంతో బాగున్నాయి. మ్యూజియంలోనే చూడొచ్చు. ఇది చేతి నేతకాలు ఎలా ఉందో, ఎంత బాగుందో చూడండి గైస్, ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా తయారు చేసినాయి, మనుషులు తయారు చేసిందే. ఒకసారి చూడండి, ప్రతి ఒక్క పరికరం కూడా ఇక్కడ చాలా బాగుంది. ఒకసారి రావచ్చు.
గైస్ చూస్తున్నారు కదా, ఈ టెడ్డీ పేర్ బ్యాగ్ అండి. మా ఆవిడ నన్ను ఏడిపించేస్తుంది, ఇంకా తీయండి తీయండి అని. సరే చూడండి, ఇంకా తప్పలేదు. రేట్లు అయితే పర్లేదు, కొంచెం రీజనబుల్గా ఉన్నాయి. వచ్చి విజిట్ చేయండి ఈమె షాప్కి. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది, చాలా విజిట్గా ఉంది. 60,000 వచ్చేయండి, 60,000 వచ్చేయండి, విజయం చేసేయండి. ఎంత ఎక్సైటింగ్గా ఉంటుంది. డోంట్ వరీ, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అని కామెంట్ పెట్టండి. సీ యూ సూన్.